రోజు నీళ్లు కారణంగా ఎన్ని సమస్యలు ఇబ్బందులు పడుతున్నాయి. హాస్పిటల్ పాలవుతున్నారు చిన్నపిల్లలు. కనీసం మంచి వైకుంఠం చూస్తున్నా కూడా ఇక్కడ ఏం చేస్తుందని మేము అనుకున్నాం. ఆమె పూల దండలు వేసుకోవడము, సభలు చేయడము, అవి తప్ప సామాన్య ప్రజలు పట్టించుకోవడం లేదు. ఆమె నాయకత్వంలో మీటింగ్ పెట్టడము, వైఎస్ఆర్ ని ఎత్తేయడం తప్ప ఆమె ఏం చేయడం లేదు. ఇంతమంది ఇక్కడ ఆలూరులో అయితే నీరు సమస్యలో చాలా ఇబ్బంది. అధికారులు పట్టుకుని మేము అడిగినా కూడా ఎవరు కూడా జ్యోతి జ్యోతి అని చెప్తున్నారు. ఆమె ప్రతిదీ ఆమె కండిషన్ లో జరగాలని చెప్తుంది. ప్రతి ఒక్కటి మంచి నీరు సమస్యకైతే ఆమె ఏది కూడా చూపించడం లేదు. కొంచెం కూడా దయ లేకుండా మాట్లాడుతుంది. ఆమె ఏది చేసినా ప్రజలకు చేస్తానంటుంది కానీ ఏమి కూడా చేయడం లేదు. కూటమి ప్రభుత్వం చూస్తున్నాము. నీరు సమస్య నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి నేను ప్రతి ఒక్క డిఆర్సీ మీటింగ్ అయితేనేమి, ఐఏబీ మీటింగ్ అయితేనేమి, జిల్లా పరిషత్ మీటింగ్లో అయితేనేమి నీళ్లు చెప్తూనే ఉన్నాను. ఆలూరులోన 20 రోజులకోసారి వస్తాయి. ఆడ ఇన్ఛార్జ్ ఉండే ఏరియాలోనే నీళ్ళు లేవు. ఆయన మళ్ళీ ఎందుకు ఏం చేస్తుందో ఆమె నాకు అర్థం కావట్లేదు. ఈ ఆలూరు కాన్స్టిట్యూన్సీలోన ఆలూరు కాన్స్టిట్యూన్సీకి లోకేష్ గారు ఫస్ట్ 10 యుగాలను యాత్ర చేసినప్పుడు ఆయన 75వ రోజు ఇక్కడ వచ్చినాడు ఆలూరుకి. ఆలూరుకి వచ్చాను ఏం చెప్పినాడు, నేను ఖచ్చితంగా ఆలూరు కాన్స్టిట్యూన్సీకి మేము అధికారంలోకి వస్తేనే నీళ్ళు ఇడుస్తాను వదులుతానే విధంగా ఆయన మాట చెప్పినాడు. ఇంతవరకు అసలు తాగునీటి సమస్య తీర్చడం లేదు. అందుకోసమే మేము ఆడవాళ్ళు అంతా కలిసి మహిళలతో కలిసి ఇక్కడ రోడ్డు మీద పడినాము. మీరు నీళ్ళు ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ధర్నాలు చేస్తూనే ఉంటాము. ఇది ఉద్యమం ఆగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మాకు ఆలూరు కాన్స్టిట్యూన్సీకి ప్రతి గ్రామం, ఎందుకంటే హత్యబెలగలు అయితేనేమి, మొలుగువేలు అయితేనేమి, ఎమ్ముకొట్టాలు అయితేనే ఆయన ఎమ్ముకొట్టాలకైతే మేము ఆలూరు మన ఎంపీతో తీర్మానం చేసిన 6 లక్షలు సంపు కట్టించి సంపు నుంచి ఓహెచ్ఎస్ నీళ్ళు ఇడిచి అటు నుంచి గ్రామంలోకి ఎదలేననే విధంగా ఉంటే నేను ఎమ్మెల్యేనాక తీర్మానం చేసి ఎంఈడీఓతో మాట్లాడి తీర్మానం చేసి దాన్ని ఇప్పుడు ఉండే ఇన్ఛార్జి వైకుంఠం ప్రసాద్ నిలబెట్టినాడు. దాన్ని జ్యోతి వైకుంఠం ఇక్కడ ఉండే వైకుంఠం జ్యోతి గారు అది నిలబెట్టి ఇప్పుడు ఆ నీళ్ళు అది బోర్లు వేసిన బిల్డప్ చెప్పుకుంటే బిల్డప్ ఏదో మా వైఎస్ఆర్ ప్రభుత్వమే అది మా అంటే హాస్పిటల్కి వచ్చిన బోర్లు ఈరోజు బోర్లు వేపించి ఇప్పుడు బోర్లు వేపించినారు. బోర్లు వేపించి మా బిల్డప్ చేస్తున్నారు. బోర్ కాదు ఫస్ట్ తీర్మానం చేసిందని దానికి నీళ్లు వదిలే విధంగా మేము కోరుకుంటున్నాం. ధర్నా చేసిన తర్వాత అప్పుడు ఆఫీసుకు పోయి మొత్తం బీగాలని తీసి మొత్తము తీసిన తర్వాత అప్పుడు మాకు నీళ్లు వదిలినారు. ఎందుకు ఇదే మన ఇరుపక్షాన ఎమ్మెల్యే వచ్చి మండల గ్రాంట్ లో 6 లక్షల రూపాయలు చేసిన తర్వాత గాని మాకు పంపు చేసినాడు, కాయలు కొట్టినాడు. మరి ఇంతవరకయ్యా ఆ బోరు కాదు మాకు అవసరం. ఇరుపక్షాన ఎమ్మెల్యే చేసిన పథకాలు 6,50,000 రూపాయలు చేసినాడు కదా. ఆ పంపు మాకు ఎందుకు రాలేదు? ఆ డబ్బు ఎక్కడ పోయింది? ఏ దూతమ్మ కానాకి చెప్పు, ఆ డబ్బు ఎక్కడ పోయింది? కాబట్టి మాము పార్టీ అనలేదు, నీది వైసీపీలు అనలేదు, ఏమాత్రం నిన్ను ఎత్తేయలేదు. ఈ రోజు అదింత మలగబెల్లి కొట్టాల గ్రామము వచ్చి ధర్నా చేసిన తర్వాత వచ్చి ఉప్పు నీళ్లు ఎవరు తాగుతారక్క? ఎక్కడక్క న్యాయం మంది? ఒక్కసారి ఆలోచన చేయక్క. దత్త తీసుకున్నావని చెప్పినావు. మలగబెల్లి కొట్టాలో ఫస్ట్ ఇన్ఛార్జి వచ్చిన తర్వాత దత్త తీసుకున్నావు. దత్త తీసుకున్న తర్వాత 63 రోజులు నీళ్లు తాపినావేమక్క? ఒక్కతూరు ఆలోచన చెయ్యక్క. అక్క చెల్లెమ్మలు ఎంత కష్టపడి వాంతులు బేదులు ఇరుపార్చన 3 రోజులు 3 బాటలు మలగవెల్లి కొట్టాల గ్రామానికి వచ్చి నీళ్లు కొరత తెంపినాడు. అయినా నువ్వు శాంతం చేస్తావక్క. ఈ రోజు మీరు ఎక్కడున్నారక్క? ఒక్కపారి ఆలోచన చేయండి అక్క. మేము ఎస్సీ కాలనీ ఎంతో బీదోళ్ళు ఒక్కపారి చూడక్క. ఈ పోతే అంత బోరేసిన తర్వాత మాకు తీర్థమేమక్క? మలగవెల్లి కొట్టాల ఈ రోజు ఆలూరు మండలము ఇరుపాక్షన్న నీళ్లు కోరత తెంతేంత వరకు మా మీరే ఇదే నిర్హారతి కూర్చుంటామని సాగిస్తామని సభాముఖ్యంగా చేస్తామని ఒప్పుకుంటున్నాం.